కేటీఆర్ కు ఊహించని ఝలకిచ్చిన ఎర్రబెల్లి, షాక్ లో రాకేష్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి మనందరికీ తెలిసింది. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయంతో అధికారంలోకి వస్తామని, 114 సీట్లకు కాస్త సీట్లు తగ్గినా గెలిచేది కారు పార్టీ అని గులాబీ నేతలు భావించారు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. 64 స్థానాల్లో హస్తం విజయంతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, సీనియర్స్ ని ఒప్పించి సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ గెలిచి పోయిన పరువుని నిలబెట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ ఓటింగ్ సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ నడిచినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసి వారం రోజులు గడవక ముందే కార్ పార్టీలో మరో చిచ్చు మొదలైందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో ఆ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ చేసింది. ఎలాగైనా సిట్టింగ్ స్థానమైన ఎమ్మెల్సీ సీట్ ను గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసింది కార్ పార్టీ. అయితే అధికార కాంగ్రెస్ తరఫున తీర్మార్మలన, బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి, ఇక బారాస నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ సందర్భంలోనే బుధవారం హైదరాబాద్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రివ్యూ సమావేశానికి రావాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గాల బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. విచిత్రం ఏంటంటే ఈ సమావేశానికి 130 మందిని రమ్మంటే కేవలం 30 మంది రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిలో కాస్త గుబులు మొదలైనట్టయింది. ఎందుకు ఇలా జరిగిందని కీలక నేతలతో అన్నట్టు సమాచారం. కేటీఆర్ పిలిచినా సమావేశానికి రాని వారిలో వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి అగ్ర నేతలు ఉండడం విశేషం. బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రాకేష్ రెడ్డిని ఆయా నేతలు గట్టిగా వ్యతిరేకించినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ఆహ్వానం పలికినా వారంతా డుమ్మా కొట్టారన్నది బలంగా వినిపిస్తున్నమాట. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్న రాకేష్ రెడ్డి ఏకపక్షంగా ఎంపిక చేయడమే మాజీల అలకకు, అసంతృప్తికి ప్రధాన కారణమని ప్రచారం కూడా జరుగుతోంది. గత 10 ఏళ్లు తెలంగాణ భవన్ లో ఎప్పుడు మీటింగ్ పెట్టినా భారీగా నేతలు వచ్చేవారు. ఒక్క ఓటమితో ఇప్పుడు తెరాస ఆఫీస్ కు నేతల రాక క్రమక్రమంగా తగ్గుతోందని అంటున్నారు. గత కొంతకాలంగా అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం ఎంపీ ఎన్నికల తర్వాత కారు పార్టీ ఖాళీ అవుతుందని ఓపెన్ గా చెప్తున్నారు. ఈ లెక్కన ఆ పార్టీలో ఉన్న నేతలు ముందుగా వేరే పార్టీలో టచ్ లో ఉన్నారా అన్న అనుమానాలు లేకపోలేదు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత సర్పంచ్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంకెంత మంది కారు దిగుతారో అన్న చర్చ అప్పుడే బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తుందట. రానున్న రోజుల్లో ఆ పార్టీ బలపడుతుందా, బలహీనపడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.